దేవనామమును మీకు శుభము కలుగును గాక. దైవజనుని దీవెన కలుగును గాక. ఆమేన్. మరలా చదువుకుందాం. చదువమ్మా. నా ప్రియుడా త్వరపడము, లఘువైన ఇరువలే ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతం మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. చాలు. ఈ విషయాలు ఆ లేడి పిల్ల గురించి, ఆ యొక్క ప్రియమైన బిడ్డలారు ఈరి గురించి, ఆ విషయాలన్నీ కూడా త్వరపడటం గురించి మాట్లాడుకున్నాం. అలాగే పర్వతాల గురించి కూడా కొన్ని పర్వతాలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పర్వతం ఏంటి చెప్పండి అమ్మా? అరారాతు పర్వతము. రెండవది మోరియా పర్వతము. మూడవది సేనాయి లేక హోరేబు అనేటువంటి కొండ పర్వతముగా మాట్లాడుకున్నాం. ఇక నాలుగవ పర్వతము ప్రియమైన బిడ్డలారా చూసినట్లయితే కర్మెలు పర్వతము. ఏంటి చెప్పండి? కర్మెలు పర్వతము. ఈ కర్మెలు పర్వతము ప్రియమైన బిడ్డలారా చదువుకున్న రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చూస్తున్న వారు చదవండి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారి అందరినీ యెజెబెలు పోషించుచున్న బయదులు దేవత 450 మందిని ఆషేరు దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువ నంపుమని చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కల్వరి పర్వతం మీద ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ఆయన చెప్పుకొచ్చాడు. అక్కడ జరిగినది 2 మార్గాలు, 2 తలంపులు అనేటువంటి దాని గురించి ఆయన చెప్పాడు. ఎందుకంటే మీరు 2 తలంపుల మధ్యన మీరు నిలుచుచూ ఉన్నారు కనుక ఏక తలంపు కలిగినటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట ఆయన చెప్పుకొచ్చారు. కనుక ప్రియమైన బిడ్డలారా ఈ కర్మెలు పర్వతం దేనికి సాదృశ్యముగా కనబడుతుంది అనంటే అక్కడ బయలు ప్రవక్తలకని దేవుని యొక్క ప్రవక్తకని ఒక ప్రియమైన బిడ్డలారా వడంబడిక అనగా నిజమైనటువంటి వారు ఎవరో తేల్చుకునటానికి ఆయన రమ్మన్నాడు. అక్కడికి రమ్మన్నప్పుడు ఆయన దేవుడు ఎవరు, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, కనుక వీళ్ళందరికీ అనగా 400, 450, 950 మంది వీళ్ళు. ఈయన ఒక్క ఆయనే. ఈ ఒక్క ఆయన ప్రియమైన బిడ్డలారా వాళ్ళ మధ్యన ఉండి ప్రియమైన బిడ్డలారా నిజమైనటువంటి దేవుడు ఎవరు నిరూపించటానికి ఆయన ఏర్పరచబడినటువంటి వారిగా, నిరూపించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నది. కానీ నిరూపించక ముందు జరిగిన సంభవం ఏంటంటే కర్మెల పర్వతం అన్నారు కనుక కర్మెల పర్వతం మీద ఏలియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన. గొప్ప ప్రార్థనాపరుడు ఎవరు చెప్పండి? ఏలియా. ప్రార్థనాపరుడే కాదు, అద్భుతాలు చేస్తున్నటువంటి ఆయన ఎవరు చెప్పండి? ఏలియా. కనుక చాలామంది ప్రవక్తలు బైబిల్ గ్రంథములో ఉన్నారు కానీ అటువంటి అద్భుతాలు చేసేటువంటి ప్రవక్తలు ఎవరు లేరు. ప్రవచించేవారు ఉన్నారు, ఫలానది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పేటువంటి ప్రవక్తలు ఉన్నారు కానీ అద్భుతాలు చేసే ప్రవక్తలు బైబిల్లో మనం చూడం. ఎందుకంటే అద్భుతాలు ఈయన మాత్రమే చేశాడు. ఎవరు చెప్పండి? ఏలియా. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. యెహెజ్కేలు వెళ్ళాడు, ఆజ్ఞాపించాడు కదా, ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఆ అస్థిపంజరాలయ్యి శరీరమును ధరించి ఆ మనుషులయ్యారు కదా అని చెప్పొచ్చు. కానీ అది చేయించినది దేవుడు. చెప్పి నువ్వు అను అని చెప్పిన వారు దేవుడు. కానీ ఈయనకు అలాగనే చెప్పలే. ఈయన ఏది చేస్తున్నాడో దేవుడు ఆశీర్వదించాడు. గమనించవలసిన విషయం, ఈయన ఏదైతే పని చేస్తున్నాడో ఆ పనిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ పని దేవుని చిత్తమునకు లోబడి చేస్తూ ఉన్నాడు. అవును, మనం ఏ పని చేసినా దేవుని చిత్తానికి లోబడి చేస్తున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటారు, మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తారు. అది ప్రియమైన బిడ్డలారా, మనము మన సొంత ప్రయత్నాలతో చేసేటువంటి పని సఫలము కాదు. అలాగే దేవుడు మనకు తోడుగా ఉండరు కూడా. దయచేసి బాగా గమనించండి. కనుక ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి లోబడాలి.
మీరైనా నేనైనా ఎవరమైనా. కనుక దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకొని అలాగున నడుస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు, లేకపోతే ఉండరు. ఎందుకంటే మనము దేవుడు చెప్పిన వాక్యానికి ప్రియమైన బిడ్డలారా మరి సమమైనటువంటి వారిగా, అనగా దేవుని మాట ప్రకారంగా జీవించేటువంటి వారిగా ఉండాలి. చూడండి, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము. ప్రియమైన బిడ్డలారా ఒక మాట మనము చదువుకుందాం దేవుని యొక్క వాక్యములో. ఆ 7వ వచనమును చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలెను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి, అనగా దేవుని వాక్యము నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి చక్కగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు, శ్రద్ధగా అనుసరిస్తున్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా జీవిస్తున్నాడు. ఇది లేనటువంటి వ్యక్తి ప్రియమైన బిడ్డలారా దేవుని మాట విన్నటువంటి వ్యక్తే. మనం విన్నటువంటి గొప్ప సంగతి కాదు. అందుకనే అంటాడు యాకోబు, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించుడి. ఎవరైతే వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారు మాత్రమే దేవుని చిత్తమును లోబడినటువంటి వారు. అందుకనే ఈ యొక్క ప్రియమైన బిడ్డలారా, నేను మోషేకు తోడున్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, మోషే అలాగ జీవించాడు, నీవు కూడా అలాగ జీవిస్తే మోషేకు తోడు ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉండి కార్యాలు జరిగిస్తాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేటి కాలంలో విశ్వాసి కూడా దేవుని మాట ప్రకారంగా ఉంటే దేవుడు వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో కార్యాలు జరిగించే వారిగా ఉంటారు. మనం ఎప్పుడైతే ఆ మాటల ప్రకారంగా జీవించమో ఏదో విన్నామో వెళ్ళిపోయాం అంతే. కానీ విన్ని దాని ప్రకారంగా ఆచరించినప్పుడు ఆ గ్రంథాన్ని మనము తరచూ ఏమన్నారు? పగలు చదువుకోండి అన్నారా? అక్కడ అలాగ అనలే. దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల, నువ్వు ధ్యానించటం వేరు, చదవటం వేరు. బాగా గమనించండి, చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదవటం అనేటువంటిది మనం చదువుకుంటున్నాం, ధ్యానించటం అనేది లోపల ప్రియమైన బిడ్డలారా తలుచుకుంటూ. అందుకని మరియా తలపోసుకొని భద్రమ చేసుకున్నది. ఆ యొక్క గొల్లలు వచ్చి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మరియమ్మ విని యేసు ప్రభు వారి గురించి, ఆ దూత గురించి, ప్రియమైన బిడ్డలారు మీరు వెళ్ళండి ఫలానా చోట ఉన్నారు అని చెప్పటం గురించి ఆ మాటలన్నీ కూడా విన్న తర్వాత మరియమ్మట తలపోసుకొనుచు భద్రం చేసుకుంది. అంటే తలపోసుకునే వారిగా ఉండాలి. మనం వీటిని తలపోసుకుంటాం. లోకములో ఉన్న వాటిని, లోకములో జరుగుతున్న వాటిని, మన జీవన విధానంలో జరుగుతున్న వాటిని, ఇంటి విషయములు, వాటి విషయములు, వీటి విషయములు ధ్యానం ఉంటుంది. కానీ దేవుని వాక్యం విషయంలో ధ్యానము కలిగిన వారిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈ కరిమల పర్వతం దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ధ్యానించే పర్వతము. ఏంటి చెప్పండి? ప్రార్థించే పర్వతమే కాదు, ధ్యానించే పర్వము. కనుక ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ప్రత్యేకంగా ఉండి ప్రార్థన చేసేవారు కొందరు మాత్రమే ఉంటారు. అందుకనే తండ్రి గారు జనకులు దేవదాసయ్య గారు అన్నారు, ప్రియమైన బిడ్డలారా, ఏకాంత స్థలము కోరము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కనుక ఏకాంతముగా నీవు స్థలము కోరుకో, ఏకాంతముగా స్థలమును చేరుకో అన్నారు. కోరుకుంటాం గొప్ప కాదు, చేరుకుంటాం గొప్ప. దేవుని సన్నిధిని ఏర్పరచుకుంటాం గొప్ప కాదు, అందులో ఉండటం గొప్ప. బాగా గమనించండి,
కనుకనే కరిమెల పర్వతం మీద దైవజనుడైనటువంటి ఏలియా ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శిష్యుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కడ? అందుకే గొప్పవాడు అయ్యాడు. ఆ ధ్యానాన్ని, ఆ ప్రార్థనని విడిచిపెట్టలేదు. ఎవరు చెప్పండి? దైవజనుడైనటువంటి ఎలీషా ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన, ఏలియా గారు చేసిన సన్నిధి, ధ్యానము విడిచిపెట్టలేదు. కనుకే ఆయన 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. ఎవరు చెప్పండి? ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దాం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో కనుక ఈ కరిమెల పర్వతము ప్రియమైన బిడ్డలారా ధ్యాన పర్వతము, ప్రార్థనా పర్వతము, దేవునితో ఉండే పర్వతం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పర్వతం ఏంటి చెప్పండి? దాచబడిన ప్రియమైన బిడ్డలారా కాపాడబడిన రక్షించబడిన పర్వతము అరారాతు పర్వతము. రెండవది అర్పణ చెల్లించిన పర్వతం, మనకిష్టమైన వాటిని ఇచ్చే పర్వతము మోరియా పర్వతం. మూడవది ప్రియమైన బిడ్డలారా హోరేబు పర్వతము లేక సేనాయి పర్వతం. ఇవి దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చేటువంటి పర్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా ఇక 4వ పర్వతం ఏంటనుకున్నాను చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడేగా చెప్పుకున్నాం కరిమేలు పర్వతం. ఈ కరిమేలు పర్వతంలో ఉన్నటువంటి ఏలియా ఏం చేశాడు అని అంటే ప్రియమైన బిడ్డలారా దేవుడు ఎవరో తెలియపరిచే శక్తిని పొందుకున్నవాడు. ఇందాక చెప్పాడు, యేసురత్నం చెప్పారు. ఏమని అంటే ఇరువురికి కూడా ఒక ఎద్దుని, వీరికి ఒక ఎద్దుని ఏర్పరచుకొని అక్కడ ఒక నిబంధన ఏర్పరిచారు. మీరు పొద్దున్నుంచి సాయంకాలం దాకా చేయండి, మీ దేవుడు గొప్ప అయితే మీ దేవుడిని ఆరాధిద్దాం, లేక మా దేవుడు గొప్ప అయితే మీరు ఆరాధించగానే ఎవరో బయలుపరుద్దాం అని చెప్పాడు. కనుక ఈయన బయలుపరిచేటప్పుడు ప్రియమైన బిడ్డలారా వాళ్ళు అద్దెను చేసుకొని పొద్దున్నుంచి సాయంకాలం దాకా సూర్యాస్తమయం దాకా కూడా వాళ్ళు పనిచేశారు. కానీ అక్కడ ఆ దేవుడు కనపడలేదు. కనుక ఏలియా అన్నాడు, కందకం తవ్వించి పుల్లలు పేర్పించి ఎద్దును వధించి దాని మీద పెట్టి నీళ్ళు పోయిండి అన్నాడు. కందకం నిండా నీళ్ళు పోశారు. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరు చెప్పండి? ఏలియా. అగ్ని వచ్చి ఆకాశం నుంచి దిగివచ్చి ఆ కందకములు ఉన్న నీరును ప్రియమైన బిడ్డలారా ఆవిరి చేసింది. ఆ యొక్క బలి అర్పణ కూడా దహించి వేసింది. ఇదంతా చూసినటువంటి ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క ప్రజలు ఏమన్నారంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. మంచిదే, అద్భుతాలు చూసినప్పుడు యెహోవాయే దేవుడు. ఆ తర్వాత దేవుడు అన్నారా? అవండి, ఆ తర్వాత దేవుడు అంటుంటే ప్రియమైన బిడ్డలారా మరి ఎందుకు ఆ మాట అన్నాడు? ఎవరు? యెషయా ప్రవక్త 1:2 చదువుదాం. యెషయా 1 అధ్యాయం 2వ వచనములో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసింది అయితే వారు నా మీద. ఏమంటే రోజుల గ్రంథం ఎక్కడుంది? యెషయా గ్రంథం ఎక్కడుంది? ప్రజలు ఏమైపోయారు? అద్భుతాలు జరిగినప్పుడు జేజేలు కొట్టారు, కానీ తర్వాత వాళ్ళ మనస్సును ఏమైపోయారు? మరలా మన జీవితాల్లో అలాగున్నామేమో, జాగ్రత్త. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు చేశాడు అద్భుతం, దేవుడే దేవుడు, దేవుడే దేవుడు అనుకుని తర్వాత మరలా లోకంలో కలిసిపోతున్నామేమో. బాగా గమనించాలి. కనుక వాళ్ళ మరలా లోకంలో కలిసిపోయారు. కనుక యెషయా బాధపడుతూ వేదనతో రాస్తున్నటువంటి మాట, ఆకాశం ఆలకించు, భూమి చెవియెగ్గము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను అయితే వారు నా మీద. యెషయాతో దేవుడు చెప్తుండగా ఆయన రాసిన మాట, వారు నా మీద తిరగబడి ఏం చేశారు అంటే మాట వినలేదు కనుక తిరుగుబాటు. మాట వింటే తిరుగుబాటు కాదు. మనం అంటాం కదా, మా పిల్లోడండి ఈ మధ్య తిరగబడుతున్నాడు, మా అమ్మాయి తిరగబడుతుంది అంటారు. ఎందుకు? మాట వినరు. వాళ్ళు ఏమైనా తిరగబడి నేను కొట్టారా? కొట్టరు. కానీ మాట వింటలేదు కనుక మనం ఏమంటాం? తిరుగుబాటు. నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి అనేటువంటి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు అనేటువంటి దానిని దేవుడు వ్యక్తపరుస్తున్నారు. ఏమని? కనుక నా
ప్రజలకు ఎన్నో అద్భుతాలు చేశాను, ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని ఇచ్చాను, దేశాన్ని ఇచ్చాను, వాళ్ళు తినటానికి అన్నీ ఇచ్చాను. వాళ్ళు తినటానికి అన్నీ ఇచ్చాను. కానీ ఇప్పుడు నేను బిడ్డలారా, వారు నా మీద నమ్మకత్వం అనేటువంటిది కోల్పోయారు. కనుకనే వారు నా మీద తిరగబడినట్టు వాళ్ళుగా తయారయ్యారు. దేవుడు ఎంత బాధపడుతున్నారు. మనకు కూడా అన్నీ ఇచ్చారు కదా. ఒకప్పుడు లేనివి ఈనాడు దేవుని ద్వారా పొందుకున్నవి ఎన్ని ఇచ్చారు. మరి ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? కనబరచాలి కదా. కనుక ఈ కర్మేలు పర్వతము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే దేవుని ఘనపరిచే పర్వతముగా కనబడుతుంది. ఒకటి ప్రార్థనా పర్వతము, రెండవది ధ్యాన పర్వతము, మూడవది ప్రియమైన బిడ్డలారా దేవుని ఘనపరిచే పర్వతం. ఆ మూడు మనలో ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ప్రార్థన మనలో ఉండాలి, దైవ ధ్యానము కలిగినటువంటి వారిగా ఉండాలి, ఆ తర్వాత దేవుని ఘనపరిచే వారిగా ఉండాలి. ఎప్పుడు ఘనపరుస్తాం? అద్భుతాలు జరిగినప్పుడు. ఏంటి చెప్పండి? అద్భుతాలు నీ పట్ల అద్భుతాలు దేవుడు చేస్తారు. ఈ రెండు నువ్వు చేయగలిగితే దేవుడు నీ అద్భుతాలు చేస్తారు కనుక దేవుడు నువ్వు ఘనపరుస్తావు. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా, అద్భుతాలు చేసిన తర్వాత ఆ చేసేళ్లే అయినా అన్నట్లుగా మళ్ళీ లోకంలోకి రాకూడదు. ఇశ్రాయేలు అక్కడ యెహోవా దేవుడు అని ఘనపరిచారు, కానీ ఆ తర్వాత మరలా ఏమైపోయారు? మరలా మారిపోయారు. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో మరి వాళ్ళంతగా గణపరిచిన వాళ్ళు ఎందుకు అలా తయారైపోయారు అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, చూడండి దేవుని యొక్క వాక్యములు కీర్తన గ్రంథము 106వ కీర్తన 13వ చరణములు చూస్తే ఒక మాట రాయబడి ఉన్నది. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలంటే చేసిన పని ఏంటి తెలుసండి? వెంటనే మర్చిపోయారట. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు వెంటనే మరిచిపోయిరి. ఆయన ఆలోచనకు కనిపెట్టకపోయిరి. బాగా గమనించండి. మరిచిపోయారు మంచిదే, తర్వాత ఆయన ఏం చేస్తారో దానికోసం ఆలోచన లేదట. ఆయన మాట ఎలాగ విందామో ఆలోచన లేదు. మన ఇష్టం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో మన ఇష్టం బాగా గమనించండి. ఈ మధ్య ఫంక్షన్లు కూడా ఎక్కడ పెడతారు? ఆదివారం ఫంక్షన్లు పెడితే గది ఆదివారం ఎవరి దినము? దేవుని రోజు. ఏ రోజు చెప్తే ఆయన ఆరాధించే కదా, మాట్లాడలేదు ఎవరు. ఆయన ఆరాధించే రోజు, ఆయన్ని ఆరాధించడానికి మనం వెళ్ళే రోజు. ఆ రోజు మన కార్యక్రమాలన్నీ కూడా ఏం చేయాలి? ఆపేసుకోవాలి. ఇంకొక రోజు ఎప్పుడైనా మనం ఏర్పరచుకోవాలి. కనుక అన్యులంటే తెలవని వాళ్ళు అలాగే చేస్తున్నారు, మనం కూడా అలాగే చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దయచేసి బాగా గమనించండి. కనుక ఆదివారం ఆయన ఆరాధించే దినము. ఆ రోజు ఎలాగుండాలో యెషయా ప్రవక్త క్లియర్గా రాశాడు. ప్రియమైన బిడ్డలారా, చదువుదాం. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే, ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే 58వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనములో చూస్తే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినే ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల. ఎలాగ ఆచరించాలట? ఎన్ని అనుకోవాలట? ఒకటి ప్రతిష్ఠిత దినమని, రెండవది ఘనమైనదని అనుకున్నట ఘనముగా ఆచరించాలట. ఎలాగా? వెళ్దాములే అన్నట్లుగా కాదు. ఘనం అంటే ఒక మాట అర్థమయ్యేలాగా చెప్తాను, బాగావేనంటే. ఒక ఉద్యోగి ఇంటర్వ్యూ వచ్చింది కదా, ఒక ఉద్యోగి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఉద్యోగి 10 గంటలకల్లా ఇంటర్వ్యూలో పాలు పొందాలి. ఇప్పుడు అతను ఎన్నింటికి వెళ్తాడు అక్కడికి? మాట్లాడరేంటి? 11ంటికి వెళ్తాడా? అది అతనికి ఘనమైనది. ఏంటి చెప్పండి? అది లేకపోతే ఆయనకేమీ లేదు, జీవితం లేదు.
అది లేకపోతే పోషణ లేదు. ఆ ఉద్యోగం వస్తే అతడు జీవిస్తాడు, పోషించబడతాడు. కనుక అప్పుడు ఎన్నింటికి బయలుదేరి వెళ్తాడు? 10 అన్నది 9:30కే అక్కడ ఉంటాడు. ఎందుకు? ఆ ఉద్యోగం నాకు రాదేమో, పోతాదేమో. దైవాశీర్వాదం కూడా అలాంటిదే. దైవాశీర్వాదం కూడా అలాంటిదే. దయచేసి బాగా గమనించండి. దాన్ని ఘనముగా ఎంచుకోవాలట. ఘనం అంటే ఏంటి చెప్పండి? మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైన వాటిని ఎలాగైతే ఎంచుకుంటామో ఈ రోజును కూడా అంత ప్రాముఖ్యమైన వాటిగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు, అది అక్కడ మనకిష్టమైన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ బంద్ చేసుకోవాలంటే వాళ్ళ బాగా గమనించాలి. ఇష్టమైన పని ఏది ఉన్నా కూడా ఫుల్ స్టాప్, అంతే, వాళ్ళ ఆపేసుకోవాలన్నమాట. దయచేసి బాగా గమనించండి. అన్యులకు ఒక కండిషన్ ఉంది. ఏంటి చెప్పండి? మేము ఉద్యోగాలు మేము సెలవు పెట్టుకుని రావాలంటే కుదరదు, మాకు ఆదివారం అయితే వస్తాం. వాళ్ళకు ఒక కండిషన్ కదా. ఉద్యోగస్తులకు మేము ఆరాధనకు వెళ్ళాలి, ఆదివారం అయితే మాకు కుదరదు అని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మాట మీద నిలబడుతున్నారు, వీళ్ళ మాట మీద నిలబడతలేదు. దేవునికి స్తోత్రం. అవునా కదా? వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఖాళీ ఉండదు, సెలవు ఆదివారం కనుక ఆదివారం వస్తాం పెడితే అని అన్నారు. ఆదివారం పెడితే మేము ఆరాధన చేసుకోవాలి, ఆరాధన అయిపోయిన తర్వాత వస్తే వస్తాం, అంతేకాని ఆరాధన వదులుకుని రావటానికి మాకు అధికారం లేదు. ఏం లేదు చెప్పండి? బాప్తిసం పొందిన వాళ్ళకి అధికారమే లేదు. అసలు అధికారం లేదని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే మనం బొద్దులం. ఎక్కడికి? ఇప్పుడు బాప్తిసం తీసుకోలేనారని అనుకో, వాళ్ళు క్రీస్తు కిందకి రాలేదు వాళ్ళు. అందుకని సంస్కారం ఇచ్చేటప్పుడు వాళ్ళ గ్రూప్ అయిపోతారు, మనం ఒక గ్రూప్ అయిపోతాం. ఎందుకంటే మనం లోపల ఉన్నవాళ్ళు, వాళ్ళు బయట ఉన్నవాళ్ళు. బయట ఉన్న వాళ్ళకి తీర్పు లేదు, వాళ్ళు ఎలాగైనా వెళ్తారు. ఎందుకంటే అలాగని వాక్యం దగ్గరికి వచ్చాక ఏ పొరపాటైనా చేయకూడదు. చెయ్యొచ్చా అంటే చేయకూడదు, కానీ వాళ్ళు కూడా నిలబడవచ్చు. కానీ అసలు నిబంధన ఎవరికంటే బాప్తిసం పొందాం, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం పొందాం కనుక నేను నీకు నమ్మకంగా జీవిస్తాను, ఆదివారం ఆరాధన మానను అని ప్రియమైన బిడ్డలారా దేవునికి సాక్షిగా జీవిస్తాను. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏం చెప్తాను కదా మాట. మాట్లాడరంటే ఎవరు? కాలొక్కటి చెప్పే మాట ఏంటి? శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ శోధన వచ్చినా మీకు సాక్షిగా జీవిస్తాను. అది కాలొక్కటి నేను అడిగే మాట. అలాగేంటి అంటారు. మరి శ్రమ ఏంటి చెప్పండి? నీవు మా దగ్గరకు వస్తావా, చర్చికి వెళతావా? అది ఒక శ్రమ. మనల్ని ఇరుకుని పెట్టడానికి. నువ్వు దేవుని దగ్గర ఉంటావా, లేక మరి మా ఫంక్షన్కి వస్తావా? చూసుకుని వస్తానండి, వస్తాను, కానీ ఇది చూసుకొని వస్తాను. ఎందుకంటే నా దేవుడు తర్వాతే ఏదైనా అని ఒక ప్రమాణం చేశాం అక్కడ. ఎక్కడ? బాప్తిసం తీసుకున్నాను ఇక్కడ. అక్కడ పంచభూతాలు ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అన్నీ ఉన్నాయి అక్కడ. అన్నీ ఉండగా పంచభూతముల సమక్షంలో ప్రార్థన ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణాన్ని మనం ఏమవుతాం చెప్పండి? ఆచరించకపోతే తప్పిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ అంటున్నారు, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఇవాళ లోకవార్తలు కూడా చెప్పుకోకూడదు. చుమ్మా అయ్యి అమ్మ ఎలాగంట, ఎందుకు నీకు? నువ్వు ఎలా ఉన్నావో చూసుకోసారి వాక్యంలో. వాళ్ళు ఎవరో కూడా మనకెందుకు? మనం తింటే మనకు అరుగుతుంది. ఎదటోళ్ళు కూడా తిన్నామనుకో ఏమవుతుంది? నువ్వు తినేసావు భోజనం, ఇంకొక ఆకు కూడా తిన్నావు, ఏమవుతుంది? వాంతులు అవుతాయి, అంతే కదా. నీ కడుపు నిండా నువ్వు తిను, ఎదటోడు ఆకు కూడా తినడానికి నువ్వు ప్రయత్నం చేసావు అనుకో ఏమవుతుంది? వాంతులు అవుతాయి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగే ఎదుటోడు కూడా మనకెందుకు? మన గొడవలే బోళ్ళని ఉన్నాయి కదా, మనం సమర్థించుకుంటే సరిపోద్ది కదా. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నా, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల
నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా ఇచ్చిన వాక్కు ఇదే. దేవుడిచ్చాడు వాక్యం, మనం అనుసరించట్లే. నేను నీకు ఇస్తాను ఇలాగా అని అభయమిచ్చాడు దేవుడు. క్రైస్తవులు పాటించట్లేదు, వచ్చించు కదే. మరి అందుకే రాదు ఆశీర్వాదాలు. దయచేసి బాగా గమనించండి. ఈరోజు మనకి ఇష్టమైన మాటలు కూడా చెప్పుకోకూడదు, వార్తలు కూడా చదవకూడదు. పేపర్ వచ్చింది చదవకూడదు. ఇవాళ చదవకో, సాయంకాలం ఆరాధన అయిపోయాక చదువుకో పేపర్. పొద్దున్నే పేపర్ కాదు, బైబిల్ చదువు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగలిగితే దేవుడు చేసే అద్భుతాలు మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యములో ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క కర్మెల పర్వతం ఏమన్నాను? ఒకటి ప్రార్థనా పర్వతం, 2 ధ్యాన పర్వతం, 3 ప్రియమైన బిడ్డలారా దేవుని ఘనపరిచే పర్వతం. అనగా అద్భుతాలు పొందుకొని దేవుని ఘనపరిచే వారిగా ఉండటానికి దేవుడు ఈ 2 చేస్తే ఈ 3వది దేవుడు మనకు ఇస్తాడు. ఈ 2 చేయకుండా 3వది రాదు. బాగా గమనించండి. అందుకని దైవజనులు అన్న మాట బాగా గమనించండి. ఆ పాటలో 2 విషయాలు ఉన్నాయి. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరము. కోరుకుంటాం గొప్ప కాదు, చేరుకుంటాం గొప్ప. సన్నిధి ఉంచుకుంటాం గొప్ప కాదు, సన్నిధిలో ఉండి ప్రార్థించుట గొప్ప. దేవునికి స్తోత్రం. దయచేసి బాగా గమనించండి దేవుని యొక్క వాక్యములో ప్రియమైన బిడ్డలారా. ఇక 5వ కొండ ఏంటని ఆలోచన చేస్తే ఎన్ని కొండలు చెప్పుకున్నాం మనం? అమ్మా 4 కొండలు చెప్పుకున్నాం. ఇక 5వ కొండ ధర్మశాస్త్రపు కొండ. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయములో వ్రాయబడి ఉంటుంది. చదువుదాం దేవుని యొక్క వాక్యములో. మత్తయి సువార్త 5వ అధ్యాయం. త్వరగా ఇవాళ ముగించేస్తాను మొత్తం అన్నీ క్లుప్తంగా. అయినా ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనతో కూడా ఉండిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింప సాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొదురు. నీతి కొరకు ఆకలి తగ్గులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ప్రతిషిద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. బాగా గమనించండి. ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ఉండి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు కృపాశాస్త్రం అనేటువంటిది వచ్చింది. కృపాశాస్త్రము రాకముందు ధర్మశాస్త్రం వచ్చింది. మనం అనుకున్నాం కదా, సీనాయి పర్వతం అంటే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి పర్వతం. మరి ఈ సీనాయి పర్వతం మరి ఉండగా మరి కృపాశాస్త్రం ఎందుకు వచ్చింది? ఓ మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం తీసుకున్నటువంటి వారు చదవండి. విశ్వాసం వెల్లడి కాకమునుపు అంటే 1 రాయబడి కింద వ్రాయబడి ఉంది పుట్టినోట్లో. విశ్వాసము రాకమునుపు. విశ్వాసము ఎవరు వచ్చారు? విశ్వాసమును కర్త అయిన యేసు ప్రభు వారు అప్పటికి ఇంకా రాలే. విశ్వాసము అనేది ఆయనతో ప్రారంభించబడదు. కనుక విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబోడు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతేమి. కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు దాయను. బాగా గమనించండి. బాలశిక్షకుడాయను అంటే చిన్న పిల్లలు నేర్చుకునే పాఠాలు
ఎక్క మాటలు ఎక్కడికి నేర్పిస్తాయి చెప్పండి? పాఠాల కాడికి నేర్పిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ముందు మాటలు ఎక్కడికి నడిపిస్తాయి చెప్పండి? పాఠ్య సారాంశాలకి నడిపిస్తాయి, అనుభవంలోనికి నడిపిస్తాయి. ఇప్పుడు భక్తి అనేటువంటిది నేర్పించడానికి ఈ యొక్క ప్రియమైన బిడ్డలారా, భక్తి ఎలా చేయాలి, ఎలాగ ఉండాలి, పాపము నిమిత్తం ఎలా ప్రాయశ్చిత్తం ఉండాలి, కనుక మీరు పాపం ఎలా చేయకూడదు, పాపం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం చెప్పింది. కృపాశాస్త్రం కాడికి వచ్చేటప్పటికీ ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పాపములన్నిటి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమైపోయారు చెప్పండి? ప్రాణం పెట్టేశారు. ప్రాణం పెట్టేసినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు కనుక ఇక బలులు అర్పణ అనేటువంటిది అక్కడితో ఆపేశారు ఆయన. కనుక ఈ మనం ఎక్కడికి వస్తున్నాము అని ఆలోచన చేసినట్లయితే చదువుదాం. 25వ వచనం. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలు, దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు కృపాశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, ఎవడైనా కన్ను పోగొట్టాడు అనుకో కన్ను తీసేయాలి, చెయ్యి పోగొట్టాడు అనుకో చెయ్యి తీసేయాలి, కాలు ఎరగొట్టేసాడు ఆడి కాలు కూడా ఎరగొట్టేయాలి. అలాగే ప్రియమైన బిడ్డలారా, ప్రాణమే తీసేసాడు అనుకో ఆడి ప్రాణం కూడా ఉండకూడదు, తీసేయాలి అంతే. అది ధర్మశాస్త్రం చెప్పేది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. కనుక నరహత్య చేశాడు కనుక మరలా అతను కూడా హత్య చేసేయాలి, ఉంచకూడదు. కానీ కృపాశాస్త్రం అలా కాదు. కృపాశాస్త్రం అంటుంది సహించుకోవాలి, నీవు ఓర్చుకోవాలి నీవు. కనుక నీవు కంటికి కన్ను, పంటికి పన్ను కాదు, ఓ చెంప కొడితే ఇంకో చెంప ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కృపాశాస్త్రం నేర్పేది ఏంటంటే, మీరు నా మాటలు విని నేను ఏ రీతిగా తగ్గించుకున్నాను ఆ రీతిగా మీరు తగ్గించుకొని పాత నిబంధన ప్రకారంగా జీవించక క్రొత్త నిబంధన అయిన నా ప్రకారంగా మీరు జీవించడానికి ఇష్టపడండి అని నేర్పారు. దేవునికి స్తోత్రం. కనుక ఇది కృపాశాస్త్ర పర్వతం. ఏంటి చెప్పండి? కృపాశాస్త్ర పర్వతం అంటే కృప కిందకు వచ్చాం. మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి? కృప కిందకు వచ్చాం. కృప కిందకి రాకపోతే మనం పాపులం కనుక మనం నాశనానికి వెళ్ళిపోతాం, అగ్ని పాలైపోతాం. కానీ కృపామయుడైనటువంటి ఆయన సర్వమానవులందరి కొరకు ఏం చేస్తారు చెప్పండి? అవును, ఈ యొక్క ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? ప్రజలందరికీ ఇవ్వలే. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఒక యూదులకు మాత్రమే ఇచ్చారు. యూదులకు మాత్రమే ఇచ్చారు. ఆ యూదులకు ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు కృపాశాస్త్రం ప్రపంచం అంతటికి ఇచ్చారు ఆయన. ఎందుకనంటే అందరూ ఎలాగ ఉండాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు, కృపాశాస్త్ర ప్రకారంగా మీరు జీవించాలి అని చెప్పి ప్రియమైన బిడ్డలారా, ఆయన చివరిలో ఒక మాట అన్నారు. అంటే నేను చదివించిన మాటలో చివరని కాదు, అది నేను చదివించిన చివరి మాటలో ఒకటి, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందను. అంటే మనం లోకమునకు ఉప్పు లాంటి వాళ్ళం. అంటే మనలను చూసి ఇంకొకళ్ళు నేర్చుకోవాలి. క్రైస్తవులు ఇప్పుడు అలాగే లేరు. ఎదటోళ్ళు చూసుకుని మనం నేర్చుకుంటున్నాం. బాగా గమనించండి, క్రైస్తవులు అలాగే లేరు. ఎదటోళ్ళు చూసి మనం నేర్చుకుంటున్నాం. అదే తప్పు. ప్రియమైన బిడ్డలారా, ఎదట అన్యజనులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆచారాలు చూసి మనం నేర్చుకుని మనం కూడా అలాగా నడుస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఒకప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఏదైనా పెళ్ళైనా లేకపోతే ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ అయినా లేకపోతే పాపను కూకోబెట్టినప్పుడైనా కొంతమంది పెద్దోళ్ళు ఏం చేసేవారంటే శుభ్రంగా ప్రియమైన బిడ్డలారా నీళ్ళు కలుపుకొని, పసుపు నీళ్ళు, ఆ నీళ్ళు, చివరికి కారం నీళ్ళు కూడా వచ్చేసాయి. మట్టి మశానం అంతా కూడా ప్యాన్ నీళ్ళు కూడా పోసుకునేవారు. అందులో గొడవపడి దెబ్బలాడుకునే వాళ్ళు కూడా ఉండేవారు. ఇప్పుడు అలాంటిది కాకుండా కొత్త రకం వచ్చిందన్నమాట. ఏంటి చెప్పండి? హల్దీ. ఏంటి చెప్పండి? హల్దీ. అందరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎవరిది? మందా? మందా కాదు. అల్లరితో కూడిన ఆటలు పాటలు మనకి తగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్యుల ఆచారం క్రైస్తవ్యములోనికి ప్రవేశిస్తున్నాయి.
అందుకనే లోకము నాకు మనం ఉప్పు కనుక మనల్ని చూసి నేర్చుకోవాలి. ఒరే వాళ్ళు అలా జీవిస్తున్నారా, మనం కూడా అలా జీవించాలి, అలా బ్రతకాలని వాళ్ళు నేర్చుకోవాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పే నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు కూడా చేస్తున్నారు. వాళ్ళు అదే ప్రియమైన బిడ్డలారా, మోషే లేని టైంలో వాళ్ళు అన్నారు, మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు, ఆయన ఏమైపోయాడో మోషే కనపట్టలేదు, కనుక అహరోను మాకు ఒక దేవుడు కావాలి ఇప్పుడు అని అడిగారు. అహరోను ఏమన్నారు, ప్రార్థన చేద్దాం ఆయన వచ్చేస్తాడులే అని అనవచ్చు కదా, అనలేదు. పోనీ లేకపోతే ఎంత ఒత్తిడి చేశారో మనకైతే తెలదు. కానీ అప్పుడు ప్రియమైన బిడ్డలారా, దయచేసి అక్కడ మరి జరిగినటువంటి పరిస్థితిలో మీ ముక్కులు ఇయ్యి, మీ చెవులు ఇయ్యి, మీ బంగారం అంతా ఇవ్వండి అని అంటే ఆయన ఇచ్చిన తర్వాత ఒక దూడం చేశాడంట. ఎవరు? యాజకుడు. ఎవరు చేశారు చెప్పండి? యాజకుడే చేశాడు. ఆయన అహరోను యాజకుడు కదా. ప్రియమైన బిడ్డలారా, యాజకుడు అయినటువంటి ఆయన దూడం చేశాడు. ఎక్కడ? ఇంకా అప్పుడు ఆయన యాజకుడు అవ్వలేదు అనుకోండి, అవుతాడు, ఇంకా అక్కడికి అవ్వలే. 40 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అయ్యాడు, ముందు అవ్వలేదు. కనుక ఆయన దూడం చేసి ఆ దూడని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా, ఇతడే మా దేవుడు అని చెప్పేసి అక్కడ ప్రియమైన బిడ్డలారా వాళ్ళు డప్పులు కొంటూ గంతులు వేయటూ, ప్రియమైన బిడ్డలారా ఇలాంటి పనులు ఏంటి చెప్పండి, ఇప్పుడు చూసామని అయ్యు జిమ్ముకుంటాం, అలాంటి అన్ని జిమ్ముకొని వాళ్ళ ఆనందంతో ఉత్సాహంతో ఉంటే మోషేతో దేవుడు అన్నారు, మోషే నీ పిల్లలు ఏంటి అలాగున్నారు అని అడిగారు. ఎవరు శత్రువు చేసినట్టున్నారు ప్రభువా అని చెప్పేసి అన్నాడు. శత్రువు ఏం కాదు, వాళ్ళు చేసే పనులు కిందకెళ్ళి చూడు, వాళ్ళు శత్రువు ఏం చేయలేదు, వాళ్ళు వెళ్ళి చూడు అన్నారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడి నుంచి వచ్చి కొంత దూరం వచ్చిన తర్వాత ఆ యెహోషువ కనబడతాడు. యెహోషువ ఏంటంటే ఏంటయ్యా అని అంటాడు. ఈయన కూడా ధ్యానంలో ఉన్నాడు కదా, ఆ ధ్యాస లేదు. ఏదో అలరిన పడుతుందో పాళ్యంలో అని అంటే ఎవరో శత్రువు వచ్చుంటారు అయ్యగారు అని చెప్పేసి అని అంటాడు. శత్రువు లేదు, ఏమి లేదు, బయలుదేరి వెళ్తా ఉన్నాడు అన్నారు. ఎంతకీ ఏంటంటే మీ జనులు తప్పిపోయి తనకిష్టమైనటువంటి దేవుణ్ణి ఏర్పరచుకొని గంతులు వేస్తున్నారు చూడు అని అన్నారు దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సంభవం ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా గంతులు వేసుకుంటూ, ప్రియమైన బిడ్డలారా ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా గంతులు వేస్తున్నారు. ఎక్కడ? ఆ దూడను ఎత్తుకొని. దేవునికి స్తోత్రం. కనుకనే అది దేవునికి ఇష్టమైంది అన్నారా? కాదు. వెంటనే మోషే వచ్చి మా పక్షాన్ని నుండి వాళ్ళు ఎవరు, ఆ పక్షాన్ని నుండి వాళ్ళు ఎవరు అని చెప్పి ఆ ఎద్దును, బంగారపు ఎద్దును శుభ్రంగా కాల్చేసి ఆ బూడిదను వాళ్ళకి నీటిలో పోసి తాగించాడు ఆయన. దేవునికి స్తోత్రం. కారణం ఏంటని ఆలోచన చేస్తే దేవునికి ఇష్టమైన పని అది కాదు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇష్టమైన పని మనం చేసేటువంటి వారిగా ఉండాలని మనం చేస్తున్నాం. మనల్ని చూసి జనం నేర్చుకోవాలి, కానీ జనులను చూసి. అందుకనే ఆయన అంటారు, ఎవరు? మోషే, మీరు వెళుతున్నటువంటి దేశము మంచిది కాదు, ఆ దేశపు నివాసుల యొక్క ఆచారాలు మీరు పాటించకూడదు, వాళ్ళ పిల్లలను మీరు పెళ్ళి చేసుకోకూడదు, వాళ్ళ యొక్క ఆ ప్రియమైన బిడ్డలార కార్యాల ప్రకారం మీరు చేయకూడదు, వాళ్ళని ఉంచనే ఉండకూడదు అని చెప్పారు. ఒకవేళ ఉంటే వాళ్ళు నీ కంటులో ముళ్ళులుగాను పక్కలో బళ్ళెములుగాను ఉంటారు అని అన్నారు. అంటే వాళ్ళని ఉంచకూడదని కాదు, వాళ్ళ కార్యాలు మనలో ఉండకూడదని. అంటే కంటులో ముళ్ళులాగా ఉంటే మనకు సరైనగా కనపడదు కదా. ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? గుడ్డు పోద్ది. మనం ఏ మార్గం నడుస్తున్నాం మనకు అర్థం కాదు. పక్కలో బళ్ళెం అంటే ఏంటి చెప్పండి? ప్రియమైన బిడ్డలారా, ఎప్పటికైనా ప్రమాదమే. ఏంటి చెప్పండి? ఎప్పటికైనా మనకు అపాయమే. దేవునికి స్తోత్రం. దయచేసి బాగా గమనించండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క మార్గంలో కృపాశాస్త్ర ప్రకారం మనము జీవించేవారిగా ఉండాలని మనము చేస్తున్నాం. ఇక 5వ కొండ మనం చూసాం. 6వ కొండ ప్రియమైన బిడ్డలారా రూపాంతర కొండ. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం, రూపాంతరము పొందినని. కనుక రూపాంతర కొండ అనగా మార్పు పొందే కొండ, అనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మన జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంది. ఏంటి చెప్పండి? మన జీవితంలో మార్పు అనేటువంటిది కనపడుతుంది. అందుకని అన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారంపును, కింద పడవి తొక్కబడటానికే తప్ప దేనికి పనికిరాదు. మనం అంతే.
క్రీస్తును మనం ఎప్పుడైతే వదిలేస్తామో మనం త్రొక్కబడేటువంటి వాటికే ఉపయోగపడి, అందుకే ఆ లోకంలో బ్రతికున్నామనే పేరు ఉంటుంది, కానీ మనం ఉపయోగకరంగా ఎవరికి ఉండలేము. దయచేసి బాగా గమనించండి. బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట దయచేసి బాగా గమనించండి. మనము ఉపయోగకరంగా ఉండాలి. క్రైస్తవులు ఉపయోగకరంగా ఉండేవాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఉపయోగం చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక రూపాంతరం అనగా మనలో మార్పు కనపడుతుంది. దేవుని మాటల ప్రకారం మనం జీవించగలిగితే, ఒకటి దాచబడినటువంటి వారు, రెండు ప్రియమైన బిడ్డలారా అర్పించేవారు, మూడవది ప్రియమైన బిడ్డలారా ఏంటి చెప్పండి, అప్పుడైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా మూడవది ఏంటి చెప్పండి? అవును, దేవుని మాటల ప్రకారంగా ప్రవర్తించడానికి ఒక మార్గంలోనికి వచ్చిన వారు. నాలుగవది ఏంటి చెప్పండి? అవును, సీనాయి పర్వతం అనేటువంటి కొండ అనగా ప్రార్థన, ధ్యానము, తద్వారా దేవుని ద్వారా అద్భుతాలు ఘనపరిచేటువంటి వారిగా ఉండేటువంటిది. ఇక ఐదవది కృపాశాస్త్ర కొండము అనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా కృపను పొందుకుంటూ నడిచేటువంటి వారిగా ఉంటే మనం రూపాంతరం చెందుతాం. ఏంటి చెప్పండి? రూపాంతరం, మార్పు చెందుతాం. ఇక ఏడవ కొండ ప్రియమైన బిడ్డలారా, 6 కొండలు చెప్పాను కదా రూపాంతరం చెందుట. ఇక ఏడవ కొండ కల్వరి కొండ. ఏంటి చెప్పండి? కల్వరి కొండ మనందరినీ కూడా పరిపూర్ణులుగా చేసే కొండ. ఏంటి చెప్పండి? పరిపూర్ణులుగా. ఇంకా ఏమైనా లోపం ఉంటే కడిగే కొండ, పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చే కొండ. ఇక 8వ కొండ ఏంటని ఆలోచన చేసినట్లయితే ఆరోహణ కొండ. ఏంటి చెప్పండి? ఈ కొండలో మనం ఎన్ని కొండల్లో ఉన్నామో ఒకసారి చూసుకోండి. ఈ కొండల్లో 8 కొండల్లో ఏ కొండలో ఉన్నామో 7 చేస్తే 8వది ఆరోహణం. ఏంటి చెప్పండి? 7 చేస్తే 8వది ఆరోహణం. ఎత్తబడిపోతాం. మన్నాత వచ్చే ప్రభు నన్ను తీసుకుపో అన్నట్లుగా మన్నాత చెప్తున్నా. మంచిదే. నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడి తీసుకెళ్ళిపో ప్రభువా అని అంటున్నావా? అదే సంఘం అదే అంటుంది. ఏమంటుంది అక్కడ? చదవండి. సంఘం ఏమంటుంది అక్కడ? ఏమండి, ఇప్పుడు చదువుకున్న పాఠ్యభాగమే ముగించేసాను, అయిపోయింది పరమగీతం. త్వరపడుము, ఆలస్యం చేయకు. చాలు. త్వరపడుము అంటే ఆలస్యం చేయద్దు. నేను రెడీగా ఉన్నాను. ఐ విల్ గెట్ రెడీ. ప్రియమైన బిడ్డలారా అడుగుతుంది సంఘం, నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా, నీవు వచ్చే. అందుకని అంటున్నారు ప్రియమైన బిడ్డ, లోకముతో సంఘము కూడా ఏకమాయను, ఏమీ చేతను, త్వరగా రానున్న ప్రభువా త్వరగానే రమ్ము. దైవజనులు ఏనాడో రాశారు ఆ పాట. సంఘం లోకంలో కలిసిపోతుంది ప్రభువా. కనుక నేను చెప్పేవాడిగా చెప్తున్నాను, వాళ్ళు మారట్లేదు, నేనేం చేయను, మీరు వస్తే నేను వచ్చేస్తాను అంటున్నాడు. అంత గొప్ప దైవజనులు దేవదాసయ్య గారు. కనుక జాగ్రత్త. లోకంలో కలిసిపోతున్నామేమో. లోకంలో కలిసిపోతే రెండే రెండు, ఒకటి జీవ మార్గము, రెండు ఏంటి చెప్పండి? అయ్యో చెప్పండి. రెండు ఏంటి? మరణ మార్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం చూడండి దేవుని యొక్క వాక్యములో. యోహాను సువార్త 3వ అధ్యాయం 29 వచ్చాం. చదువే. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు చాలు. ఎవరంట? పెండ్లి కుమార్తె కలిగిన వాడు. ఆ పెండ్లి కుమార్తె కోసమే ఈ పెండ్లి కుమారుడు యొక్క తపన. అందుకని దేవదాసయ్య గారి దగ్గరికి ఒక వచ్చి ఆయన అన్నారట, మీ దేవుడికి పెళ్ళి ఎందుకు కావలేదు అన్నారట. పిల్ల దొరకలేదు అన్నారు. ఎవరు దొరకలేదు? అవును, ఇక్కడ పిల్ల దొరికింది. ఎవరికి? యేసయ్యకి పిల్ల దొరికింది. అందుకని అక్కడ అంటున్నారు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. దయచేసి బాగా గమనించండి. అందుకని 36 కూడా చదువుకుని ముగించుకుందాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయన కానివాడు
జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. బాగా గమనించాలి. మనం ప్రేమిందాం, విశ్వాసం ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం, నిత్యజీవ వారసులుగా ఉందాం. లేక ప్రియమైన బిడ్డలారా, దేవునికి కుమారునికి అనగా యేసు ప్రభుకు విధేయులుగా మనం ఉండలేకపోతే జీవం చూడలేము. కానీ దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది. అలా కాకుండా ప్రియమైన బిడ్డలారా, ఉండటానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు లోబడదాం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రములు. విన్న మాటలు ప్రతివారి అంతరంగమంతా భద్రపరచండి. సాతానేతి కంచి కాపున నుండి తమ్ముడు దీవించి మహిమ పొందుమని నీ మాటల ప్రకారంగా ఆరోహణం కావటానికి మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని ఈ పరమగీత ధ్యానములు అయ్యా 7 సంవత్సరముల 5 మాసాలు మీరు మాకు బోధించాలి. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.